హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సింపుల్గా ఈజీగా కోకోనట్ రైస్ చేసుకుందామా. కోకోనట్ రైస్ ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఏవైతే ప్లేట్లో చూపిస్తున్నానో ఈ మసాలాలన్నీ రెడీ చేసుకోండి కోకోనట్ రైస్ కోసం ముందుగానే. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ముందు 4 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక గరిటెడు అయితే ఆయిల్ అయితే వేసుకొని మన బిర్యానీ మసాలాలన్నీ అయితే వేసుకోండి. ఇంకా బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అయితే ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మరి ఈ కోకోనట్ రైస్లోకి అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోకండి. వేసుకోవడం వల్ల ఏంటంటే కోకోనట్ రైస్ ఫ్లేవర్ పోతుంది. జస్ట్ సింపుల్గానే ఏవైతే చూపిస్తానో అవి మాత్రం వేసుకుంటేనే కోకోనట్ రైస్ బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత అయితే కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని అయితే బాగా అయితే వేపుకోండి. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత అయితే నేను ముందుగానే బాస్మతి రైస్ అయితే ఒక 3 గ్లాసులు తీసుకొని అయితే నానబెట్టుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాను. ఇంకా నానబెట్టుకున్న రైస్ని అయితే వడకట్టుకొని అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక కొబ్బరికాయ తీసుకొని చిక్కటి కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. ఈ కొబ్బరి పాలలో నేను మరీ వాటర్ అయితే ఎక్కువ కలపలేదు. వాటర్ ఎక్కువ కలిపేసిన ఆ ఫ్లేవర్ తెలియదు. ఇప్పుడు నేను 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కనుక నేను 4 గ్లాసులు అయితే పాలు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక 20% బియ్యం నానబెట్టాం కనుక 4 గ్లాసులు మాత్రమే పడతాయి పాలు. ఒక 4 గ్లాసులు పాలు అయితే వేసుకొని అయితే బాగా అయితే కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఇప్పుడు కాస్తంత ధనియాల పౌడరు ఇంకా చికెన్ మసాలా సాల్ట్ అయితే వేసుకొని అయితే బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకోండి. ఇంకా మూత పెట్టుకున్న తర్వాత అయితే దాని మీద అయితే కాస్తంత బరువు అయితే పెట్టండి. ఆవిరైతే బయటకు పోకుండా ఉంటుంది. ఇంకా 5 నిమిషాల తర్వాత అయితే చూశాను, కాస్తంత అయితే ఉడకాలి. ఇంకా నేను ఈ కోకోనట్ రైస్లోకి అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను, చాలా బాగుంటుంది. చూసారుగా, ఫైనల్గా మన కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. కోకోనట్ రైస్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కోకోనట్ రైస్ చేసినప్పుడు కోకోనట్ పాల్లో వాటర్ ఎక్కువ వేయితే మాత్రం వేయకండి. వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ మాత్రం బాగోదు. పాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే ఈరోజు చికెన్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాము. అలాగే మీరు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.